వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వాళ్ళ డాడీకి శక్తి లేదు. ఏసైకి శక్తి ఉంది. పట్టుకరా, ఇవి పట్టుకరా. వాళ్ళిద్దరిలో ఎవరో పట్టుకుంటే ఇక్కడ ముందు కూర్చోపెట్టు. కదులు వాళ్ళ దగ్గర తీసుకో, 2 దెబ్బలు అంటించు, లేకపోతే నీకు పడతాయి. ఇక మీ పిల్లలు మీరు అద్దులో పెట్టుకోకుండా మీకు పడతాయి. సోదం ప్రసరి గట్టిగా మీ దాని దగ్గర కూర్చోబెట్టుకో. మార్కయ్య దెబ్బలు పడతాయి. సోదం ప్రసరి గట్టిగా దేవునికే మహిమ కలుగును గాక. చెప్పారా గట్టిగా? హుషారు చెప్పండి. మూడవదిగా దేవుని ఎదుటికి రాలేదంట వాళ్ళు. ఎవరి దగ్గర రాలేదు? దేవుని దగ్గర రాలేదు. దేవుని స్వరం విని వాళ్ళు దిగంబరులని తెలుసుకొని దాక్కున్నారంట. ప్రభు ఎదుటికి రావడానికి వాళ్ళకి ధైర్యం లేదు. చదవండి అలాగునే. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలము. నాలుగవదిగా దేవునితో తన భార్య తప్పు చెప్తున్నాడు కానీ తన తప్పు చెప్పట్లే. నువ్వు తినొద్దన్న పండు నేను తిన్నానయ్యా, నన్ను క్షమించు అని అనట్లే. ఈమె చేయబట్టి నేను తిన్నాను. మళ్ళీ ఆమెను అడుగుతున్నాడు. పిల్లరా వినండి, షారా చేతులు కట్టుకొని మంచిగా వాక్యం వినండి. అందరూ మంచి చక్కగా వినండి. పెద్దోళ్ళైనా చేతులు కట్టుకోండి, పిల్లలు పెద్దలందరూ సోజపరుస్తారు గట్టిగా. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములు కొన్ని నాకు ఏగా నేను తింటినా. నేను ఇప్పుడు ఆమె ఇచ్చింది వాస్తవమే, నేను తినేది వాస్తవమే, కానీ నా తప్పందని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే, కప్పుకున్నాడు. స్త్రీని కూడా అడిగాడు, ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా మోసం చేసావు? ఆదాముకి ఎందుకు ఇచ్చావు? నీ భర్తకి ఎందుకు ఇచ్చావు అంటే, నేను కాదయ్యా, ఈ సర్పం నన్ను మోసపుచ్చింది కనుక నేను తిన్నాను, నేను తిని ఆదాంకి ఇచ్చాను, భర్తకి ఇచ్చాను అన్నది. ఇప్పుడు వీటన్నిటి వల్ల వీళ్ళకి ఏం కలిగింది? దేవుడు ఏమైనా సంతోషపడ్డా? దేవుడు వీరికి ఏమైనా ఘనతనిచ్చాడా? శాపం వచ్చింది. వీరు కరెక్టే చెప్పారు, అన్నీ కరెక్టే, కానీ దేవునికి దూరం అయ్యారు. తమ తప్పు ఒప్పుకోలేదు, కప్పుకున్నారు, భయపడ్డారు, తమ పనే చేసుకున్నారు, దేవుని పని చేయలేదు. ఇలా దాదాపు కొన్ని అనుభవాలు వారి కళ్ళు తెరవబడ్డప్పుడు. మరి వీరికి తెరవబడ్డ కళ్ళు ఎలాంటి కళ్ళు వీరికి తెరవబడ్డాయి? ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, శరీర సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకు తెరవబడ్డాయి? వీరి కళ్ళు తెరవబడితే, చాలామంది ఈ లోకంలో చూడండి, కళ్ళు వస్తే వారికి గుంట ఏంటి, రోడ్ ఏంటి, లైట్ ఏంటి, ఇల్లు ఏంటి, బిల్డింగ్ ఏంటి, చెట్లు ఏంటి, వస్తువులు ఏంటి, తినే ఆహారం ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. జ్ఞానం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏ జ్ఞానం కలిగింది? అంటే వారి కళ్ళు తెరవబడగానే దేవుని చూసే కళ్ళు పోయినాయి, దేవుని చూసే కళ్ళు మూయబడ్డాయి. ఎందుకు? సాతాను మాట వినడం వల్ల, చేయకూడని సహవాసం చేయడం వల్ల వారికి ఏం కలిగిందంటే, దేవునితో నడిచిన వాళ్ళే, దేవుని మాట విన్న వాళ్ళే, దేవుని పోలికలో చేయబడ్డ వాళ్ళే, దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళే, ఆయన మహిమ, ఆయన అక్షయత, ఆయన స్వాస్యం, దేవుడు కలిగిన సమస్తం వారు అనుభవిస్తున్న వాళ్ళే. కానీ ఎందుకు దేవుని స్వరానికి
ఎందుకు ముందుకు రాలేదు? ఎందుకు దాక్కున్నారు? దాక్కునేవారు ఎవరు చెప్పండి? దొంగలు అయితే దాక్కుంటారు. అవునా కదా చెప్పండి? అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు నేను రాగానే అక్కడ ఒక బాబు వచ్చే కుర్చీ పక్కకు దాక్కున్నాడు. సో చెప్పండి, ఎందుకు అలా ఉన్నావు అని అక్కడికి పోతే సో చెప్పండి, ఆల్రెడీ దాచిపెట్టాడు ఒకడు. చర్చిలో కూడా దాక్కుంటారు కొంతమంది, చర్చిలో కూడా దాక్కుంటారు, చర్చిలో కూడా దాక్కుంటారు. సెల్ ఫోన్ చూడడానికి దాక్కుంటారు, ఇంకా ఏదో ముచ్చట్లు పెట్టడానికి దాక్కుంటారు. ముందు కూర్చున్న వాళ్ళు వెనుక ఎందుకు పోతారు? ముందుండే వాళ్ళు ఎప్పటికీ ముందే ఉండాలి. వెనుకకి ఎందుకు పోతారు అంటే ముందు స్వతంత్రం ఉండదు, ఊరికే నన్నే చూస్తారు. సో చెప్పండి, హల్లెలూయా. నన్ను ఎక్కడ చూసి నన్ను ఏమంటారో భయం, పారిపోయే మనసు, పిరికితనం, ఇవన్నీ ఎందుకు చెప్పండి మీకు? ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? బాబు కూర్చో, చూసారా? నువ్వు కొద్దిగా ముందుకు వస్తే నువ్వు బాగుంటావు. కుమార్ ముందుకురా, దాక్కోకు, దాక్కోకు, ముందుకురా. నువ్వు దాచిపెట్టకు, మత్తయి దాచిపెట్టకు. సో చెప్పండి వస్తారు గట్టిగా, హల్లెలూయా. దాక్కునే గుణం ఎందుకు వచ్చింది? దేవుని కూర్చొని ఏం లేవద్దు, అది మంచిది కాదు మీకు. ఇప్పుడు వాక్యం మీకు దేవుడు బోధిస్తుంటే లేస్తే మీకు మంచిది కాదు, అక్కడే ఫిక్స్ అయిపోవాలి. సో చెప్పండి వస్తారు గట్టిగా. హుషారు చెప్పారా? కొంతమంది నోరు కూడా తెరవట్లేదు, చేతులు కూడా ఎత్తట్లే. నోరు తెరవాలి, చేతులు ఎత్తితే అప్పుడు మీకు అన్ని విధాలుగా నా దేవుడు విడుదల ఇస్తాడు. ఒక్కరే ఆమడం లేదు. సోజి ప్రొఫెసర్ మంచిగా, హల్లెలూయా. ఇంకా హుషారుగా, ఇంకా ఉజ్జీవంగా, పక్కుల్లో దయ్యాలని పారిపోవాలి. గట్టి చెప్పండి. అది అంటే దయ్యాలు ఉన్నాయని అర్థం. వచ్చాం కానీ దయ్యాలు కూడా ఉన్నాయి మనతో. సోజి ప్రొఫెసర్ గట్టిగా. దయ్యాలు ఏం చేస్తాయి? కళ్ళు మూస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయి? చెవులు మూస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయి? నోరు మూస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయి? దేవుని కొరకు అన్నీ మూస్తాయి. ఇప్పుడు వినేది అదే, దేవుని ఎదుటికి రాలేదు. ఇప్పుడు మన హల్లెలూయా అంటే దేవుని కొరకు నోరు తెరవట్లేదు. మన నోరు ఎవరు బంధించారు? వినండి, మీరు శ్రద్ధగా వింటే నా దేవుడు మీ కళ్ళు తెరుస్తాడు, మీ హృదయాలు తెరుస్తాడు, మీ చెవులు తెరుస్తాడు. మీరు అన్ని విధాలుగా నా దేవుని కొరకు నిలబడగలుగుతారు. కొందరే అంటున్నారు, అందరంటే ఎంత బాగుంటుంది. అందరూ ఆమేన్ చెప్పండి, అందరూ ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. వారి కళ్ళు తెరవబడ్డ తర్వాత జరిగిన వారిలో కలిగిన అనుభవాలు ఏంటంటే, మేము దిగంబరులము, అంటే బట్టలు మాకు లేవు. అంటే పైన జీవితం చూస్తున్నారు వాళ్ళు. చెప్పండి, ఏ జీవితం? హృదయం చూడట్లే, హృదయాన్ని చూసుకోవట్లే. వినండి, మాకు బట్టలు లేవు అని ఏం చేశారు? అంజూరపు ఆకులు వెడల్పుగా ఉంటాయి. అప్పుడు బట్టలు కుట్టేవాళ్ళు లేరు, బట్టలు వేసేవారు లేరు, తయారు చేసేవాళ్ళు లేరు. ఆ ఏదైనా తోటలో వీళ్ళిద్దరే ఉన్నారు, ఆదాం అవ్వ. జంతువులు, పశువులు, పక్షులు ఇవే ఉన్నాయి, ఇక ఎవరు లేరు అక్కడ. ఇక వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మాకు బట్టలు లేవు కనుక మేము ఆకులు తీసుకొని, ఒక పుల్లలు తీసుకొని, వాటిని ఇస్తరాకు చేస్తారు కదా, ఇస్తరాకు పుల్లలు పెట్టి ఇస్తరాకులు అన్నీ జమాయించి ఇక వాళ్ళు చుట్టూ కట్టుకొని ఇంకా ఇదే జీవితం అనుకున్నారు వాళ్ళు. కానీ ఇది కాదు మీ జీవితం అని దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చప్పలు కొట్టండి, మంచిగా చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఇది కాదు జీవితం. నేను చేసింది, మిమ్మల్ని సృష్టించింది మహిమగల జీవితం చేయుటకు. దిగంబర జీవితం మీ సొంత ఇష్టం చేసి మీ మానాన్ని కాపాడుకోవడానికి కాదు. వాళ్ళని దేవుడు ఎందుకు చేశాడు అంటే రాజులుగా చేశాడు. ఆమేన్ చెప్పండి. దేవుడే జీతం ఇస్తాడు, దేవుడే ఆహారం ఇస్తాడు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడు, దేవుడే వారికి కావాల్సిన సమస్తం ఆయన ఇస్తాడు. ఎందుకంటే సృష్టించింది ఆయన గనుక. హల్లెలూయా. ఇప్పుడు మనకు పిల్లలు పుట్టారనుకోండి,
పిల్లలు వాళ్ళకు వాళ్ళే బట్టలు కుట్టుకుంటారా? చెప్పండి. వాళ్ళే అన్నం తయారు చేసుకుంటారా? షారా? వాళ్ళకు వాళ్ళే చెప్పులు తయారు చేసుకుంటారా? మరి ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? తల్లిదండ్రులే. చెప్పండి, ఎవరు ఇవ్వాలి? నోరు తెరవండి. నేను పుట్టగానే నా బట్టలు నేను వేసుకున్నాను. ఎవరు చేతులు ఎత్తండి ఒకసారి. సలమమ్మ ఇటు చూడు. సుసన్, పుట్టగానే మన బట్టలు మనం వేసుకున్నామా? మన స్నానం మనమే చేసుకున్నామా? ఎవరు? అమ్మ నాన్న చేశారు. బట్టలు, స్నానం అన్నీ వాళ్ళే. ఏదైనా అనారోగ్యం వచ్చినా హాస్పిటల్. అవునా కాదు చెప్పండి. కొందరు నోరు తెరవట్లేదు. అవునా కాదా? మరి నీకు నువ్వే సొంతంగా చేస్తే బట్టలు నువ్వు నీకు నువ్వే కొట్టుకుంటున్నావు, ఆ తోచిన పని చేస్తున్నావు. ఎందుకు అంటే నువ్వు దేవుడికి దూరం అయినావు, చేయకూడని సహవాసం చేస్తున్నావు, వినకూడని మాటలు వింటున్నావు, వెళ్ళకూడని దగ్గరికి వెళ్తున్నావు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. చివరికి ఎందుకు తిన్నావు ఆదాము? తినొద్దన్న పండు తిన్నావా? నేను ఆజ్ఞాపించినవి అంటే, ఇదిగో అయ్యా ఈమె తినమని చెప్పింది, ఈమె నాకు ఇచ్చింది. ఎంత వాస్తవం చెప్పినా తన తప్పు తను ఒప్పుకోకుంటే వాడిని శపించి వాడిని తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. ఇంకా దూరం చేశాడు, ఇంకా దూరం అయిపోయాడు. ఇక నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుని కళ్ళు మనకు తెరవబడితే, ఆమెను చెప్పండి, శరీర కళ్ళు తెరవబడితే శరీర సంబంధంగా ప్రవర్తించి దేవునికి దూరం అయ్యారు, దేవుని ఎదురికి రాలేదు. అయితే దేవుని కళ్ళు మనకు కలిగితే ఎప్పుడు దేవుని దగ్గర ఉండాలని ఆశపడతాం. చప్పలు కొడుతూ యేసయ్య స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నాడు, ఎరికో గోడ దగ్గర, ఎరికో ఆ పట్టణంలో అడుక్కుంటున్నాడు. అడుక్కుంటున్న వ్యక్తికి యేసయ్య అలా కొంతమంది వెళ్తున్నారని ఆ చప్పుడు విని, కళ్ళు లేవు కదా, చెవులు అయితే ఉన్నాయి, విని ఏం చేశాడు? ఎవరు వెళ్తున్నారంటే, పలాని నజరేయుడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడంటే వెంటనే తను ఇక మౌనంగా లేడు. సరే పోతే పోని, అందరు విని నా వైపు చూడండి, అందరు నా వైపు చూడాలి. పోతే పోనీ అన్నాడా? కేకలు వేశాడా? నోరు తెరవండి. సైతానికి అవకాశం ఇవ్వకండి. నేను చెప్తుంటే కూడా మీ ఈ మాటలు మీ చెవిలోకి రావట్లేదు. వస్తే మీరు నోరు తెరుస్తారు కనుక మీ చెవులు యేసయ్యకి అప్పగించుకోండి. ఆమెను చెప్పండి, హుషారుగా చెప్పండి. పోతే పోనీ అన్నాడా, అనుకున్నాడా? లేకపోతే దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడా? మాట్లాడండి. ఒకళ్ళు కేకలు వేయకుంటే ఏం జరిగేది? ఎందుకు కేకలు వేశాడు? ఎందుకు కేకలు వేశాడంటే, నేను కళ్ళు మూయబడ్డాయి, ఆయన చూసే కనులు నాకు లేవు, అడక తింటున్నాను, 10 మంది మీద ఆధారపడుతున్నాను, నాకు ఈ బ్రతుకు వద్దు, ఈ శాప జీవితం నాకు వద్దు, నాకు ఆశీర్వాదకరమైన జీవితం కావాలి. అందరూ ఆమేన్ చెప్పండి, హుషారుగా చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నా బ్రతుకును మార్చేది యేసు. చెప్పండి, నా కళ్ళు తెరిచేది యేసు. యేసు వెళ్తున్నాడు అనగానే ఇక తను అడగడం మానేసి వాళ్ళ మీద చేయి జాపి, వీళ్ళకు చేయి జాపి, ఆ చీకటి బ్రతుకు, ఆ సమస్యలు గల బ్రతుకు నాకు వద్దని తను, ఇంకా నాకు యేసయ్య నా కళ్ళు తెరిస్తే నేను రాజా లాంటి జీవితం చేస్తాను. హల్లెలూయా. కనుక నాకు నా యేసు కావాలి అని కేకలు వేశాడు. చాలామంది ఆటంకపరిచారు. ఎంత ఆటంకపరిచినా మీరు ఆటంకపరిచే వాళ్ళే కానీ నా బ్రతుకు మార్చేవాళ్ళు కాదు, నా శాపాన్ని, నా గుడితనం తీసేవాళ్ళు కాదు. నా కళ్ళు తెరిచేవాడు, నా బ్రతుకు మార్చేవాడు నా యేసు. మరి ఎక్కువ కేకలు వేశాడంట, దావీదు కుమారుడా
నన్ను కరుణించు, నా బ్రతుకు మార్చు అని కేకలు వేశాడు. యేసయ్య ఆగిపోయాడు, దగ్గరికి పిలిపించుకున్నాడు. ఏం కావాలి, నన్ను ఎందుకు పిలిచావంటే నాకు చూపు కావాలి అనగానే వెంటనే నువ్వు నీ కలిగిన విశ్వాసాన్ని బట్టి నీకు చూపు కలుగునుగా కనగానే తన కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరచబడ్డ తర్వాత ఏం చేశాడు? టాటా బాయ్ బాయ్ అని చెప్పలే. సో చెప్పండి, నీది నాది నాది నీది అనలే. ఏమన్నాడు? దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. దేవుని మహిమపరిస్తే దేవుడు యేసయ్యానికి ఏమిచ్చాడు? రా బిడ్డ, నన్ను వెంబడించు. హల్లెలూయా. నీవు ఇక నాలాగా ఉంటావు. యేసయ్య అడుక్కునేవాడా, ఇచ్చేవాడా? నోరు తెరవండి, నా వైపు చూడాలి. యేసయ్య అడుక్కునేవాడా, లేకపోతే అసమాధానంగా ఉండేవాడా, లేకపోతే శాపములు ఉండేవాడా? ఇదే మనం పాటలు బాగా పాడతాం, అన్నీ బాగా చేస్తాం, మహిమపరుస్తాం, తోచిన కానుక ఇస్తాం. కానీ ఇది నా దేవుని వెంబడిస్తున్నామా? ఇది నా చూడు, అక్కడ మహిమపరిచిన తర్వాత యేసయ్యను వెంబడించగా ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రాలు చెప్పారు. అంటే ఆత్మలు రక్షణలోకి వచ్చారు. స్తోత్రం పరుస్తారు గట్టిగా, హుషారు చెప్పండి. ఇది నన్ను ప్రభుకి ఎవరు కావాలి? నశించిపోయే ఆత్మలు కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? ఎవరి ద్వారా వస్తారు ఆత్మలు? ఎవరి ద్వారా వస్తారు ఆత్మలు? నా ద్వారా, నీ ద్వారా. ఆమె చెప్పండి, చెప్పండి, నా ద్వారానండి. గట్టిగా అన్నారా? హుషారుగా అన్నారా? దేవుడు అలాగున చేయునుగాక, మనల్ని అలాగున చేయునుగాక. ఆమె చెప్పండి. గుడ్డివాడు కళ్ళు తెరవబడ్డ తర్వాత ఎవరి ఎదుటికి వచ్చాడు? దేవుని ఎదుటికి వచ్చాడు. చెప్పండి, ఎవరి ఎదుటికి వచ్చాడు? ఇక్కడ ఆదాం దగ్గర ఆదాం అవ్వ కళ్ళు మూయబడ్డ తర్వాత దేవుని ఎదుటికి వచ్చారా? దేవుని ఎదుటికి వచ్చారా? రాలే. నేను చెప్పే సువార్త ఏంటంటే, నేను చెప్పే మహిమగల సువార్త ఏంటంటే, ఈ దినాన మన కళ్ళు తెరవబడితే, ఆమె చెప్పండి, మనము యేసయ్యనే మహిమపరుస్తాం, యేసయ్యనే వెంబడిస్తాం. ఆమె చెప్పండి. మనుషుల్ని కాదు, లోకాన్ని కాదు, పాపాన్ని కాదు. ఇది మనం ఎవరిని వెంబడిస్తున్నాం? పాపాన్న, మనుషులనా, కులాన్నా? అంతకుముందు భిక్షగాడు గుడ్డివాడిగా ఉన్నప్పుడు అందరి మాట విన్నాడు. ఎందుకంటే అందరు అవసరం తనకి, అందరు తనకు అవసరం. ఎందుకంటే గుడ్డివాడు కదా. ఏమనంటే వాడిని నడిపించలేరు. అవునా? అవునా కదా చెప్పండి. ఎవరైనా చిన్న మాట అనుకో, నేను గుడ్డోడిని, నన్ను నడిపించలేరు. అందుకే నోరు మూసుకొని ఉండేవాడు. కానీ ఇప్పుడు ఎవరికి భయపడను, అందరూ మోసగాలే, నన్ను నా విషయంలో నమ్మకంగా నా బ్రతుకును మార్చేది, ఉన్నతమైన జీవితం ఇచ్చేది యేసయ్య ఒక్కడే. ఈ దినం ఇస్తారు, రేపు తిడతారు. ఈ దినం తీసుకుపోయి అక్కడ కూర్చోబెడతారు. ఇదిగో ఇదే 3 బాటలు 4 బాటలు, ఇట్నుంచి కొందరు పోతారు, అట్నుంచి కొందరు పోతారు. అయ్యా అనగానే అందరూ వచ్చి చేతిలో పెడతారు. ₹1 చేతిలో పెడతారు, ₹2 చేతిలో పెడతారు. అరే నేనే ఇచ్చిన కాదురా, మళ్ళీ నిన్ను ఆదుకోవాలా అంటారు. ఇది నా మనుషుల జీవితం ఎలాంటి తెలుసా? ఇవాళ ఇస్తారు, రేపు అంటారు నేను ఇవ్వను పో అంటారు. ఈ దినాన మన కళ్ళు తెరవబడితే ఆమె చెప్పండి, యేసయ్య మనకి ఇస్తూనే ఉంటాడు. యేసయ్య మనల్ని ఘనపరుస్తూనే ఉంటాడు. మన కళ్ళు తెరవబడితే ఆయన మహిమపరుస్తూ ఉంటే, ఆయన పనులు మనం చేస్తూ ఉంటే, సువార్త చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాసం చేస్తూ ఉంటే, నమ్మకంగా ప్రార్థనలు ఉంటే, నమ్మకంగా పరిచర్యలు ఉంటే, నమ్మకంగా దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే, మనము ఎప్పుడు ఆయన మహిమపరుస్తూ, ఆయన ఒక్కనే ఘనపరుస్తూ, ఆమె చెప్పండి, ఆయనే వెంబడిస్తూ ఉంటే ఆయన రాజ్యం మనకు సొంతమవుతుంది. ఈ భూ సంబంధమైన ప్రతి దీవెన మన సొంతం చేస్తాడు. నువ్వు కింది వాడిగా, అడుక్కునేవాడిగా ఉండవు, ఇచ్చేవాడిగా ఉంటావు. ఆమె చెప్పండి. నువ్వు అప్పుల వాడిగా, ఈఎంఐలు కట్టేవాడిగా, చిట్టులు కట్టేవాడిగా ఉండవు. నీవే అన్ని విధాలుగా ఒక రాజుగా నా దేవుడు నీకు బ్రతుకునిస్తాడు.
ఆమెన్ అన్నారా? కొందరికి ఆమెన్ అని అన్నారు. ఎందుకన్నారు? మీరు ఆమెనని అందురుగాక, మీ కళ్ళు దేవుడు తెరుచునుగాక, మీరు యేసయ్యను భయపరచుదురుగాక, మీరు యేసయ్యను వెంబడించుదురుగాక. అతని సాక్ష్యాన్ని బట్టి, అతడు దేవుని మయపరిచే విధానం బట్టి, దేవుని వెంబడిస్తున్న విధానం బట్టి ప్రజలందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ గుడ్డివాడి యొక్క మార్పును బట్టి. ఒక ప్రశ్న, ఇది నిన్ను బట్టి ఎవరైనా చర్చికి వస్తున్నారా? కృతాత్మలు వస్తున్నారా? నిన్ను బట్టి ఒక కృతాత్మ వస్తుందా? నీ బ్రతుకును బట్టి ఒక కృతాత్మ వస్తుందా? నాకు అప్పులు తీరాయి, నా సమస్యలు పోయినాయి, ఎవరి మీద ఆధారపడట్లే, నా దేవుని మీద ఆధారపడుతున్నాను, నా దేవుడు నాకు సకలం ఇచ్చాడని నువ్వు పరసంబంధం భూ సంబంధంగా యేసులాగా నువ్వు చక్కగా సమాధానంగా పరిశుద్ధంగా అయ్యో అనే దయ కనికరం కలిగి నీ దగ్గర నువ్వు 10 రూపాయలు ఇతరులకు ఇస్తూ ఒక ఆత్మకు సువార్త చేసి ప్రేమించి నువ్వు ప్రభును పరిచయం చేసి ఆత్మను సన్ని తీసుకొస్తున్నావా? కొన్ని ఇంటి వారిని తీసుకొస్తున్నావా? చూడండి, కళ్ళు మూయబడ్డ వారు ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు. ఈమె చేయబట్టి ఇట్లా, ఈయన చేయబట్టి ఇట్లా, ఈ సర్పం ఇట్లా. దేవుని కళ్ళు, ఆత్మీయ కళ్ళు, దేవుని చూసే కళ్ళు మూయబడి ఉంటే వాళ్ళు ఎప్పటికీ దేవునికి దూరంగానే ఉంటారు. దాక్కునే జీవితమే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ ఒంట్లో ఉంటుంది. దేవునికి కనబడరు వాళ్ళు. ఒకరికొకరు పడదు అసలు. ఇప్పుడు ఆదామవ్వ కలిసి ఉన్నారా? ఈమె చేయబట్టి అంటే ఇప్పుడు ఈమె మీద కోపం ఉన్నట్టే కదా, ద్వేషం ఉన్నట్టే కదా, అవునా కాదా? నేను చెప్తున్నాను ప్రియులారా, కళ్ళు తెరవబడ్డ గుడ్డివాడు దేవుని మహిమపరిచాడంటే తన బుద్ధి మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధానం కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, తగ్గింపు కలిగి ఉన్నాడు, జాలి కనికరం కలిగి ఉన్నాడు, చక్కగా దేవుడి కొరకు నిలబడ్డాడు కనుక యేసయ్యతోనే నడుస్తున్నాడు. యేసయ్యతో నడిచేవారు వంకరగా ఉన్నవారు నడుస్తారా? చక్కగా ఉన్నవారు నడుస్తారా? యేసయ్య వంకర గలవాడా? చక్కటి గలవాడా? మాట్లాడండి. యేసయ్య వంకర అడుగులు వేస్తారా? చక్కటి అడుగులు వేస్తాడా? మరి యేసయ్యతో నడిచేవారు, ఆయన వెంబడించేవారు చక్కటి వారా, వంకర వాళ్ళ? ఈ దినం మనం వంకరగా ఉన్నామా, చక్కగా ఉన్నామా? మన కళ్ళు ఇంకా మూయబడి ఉంటే మనం యేసయ్యతో చక్కగా నడుస్తాము. ఆమెను చెప్పండి. మనం చక్కగా నడిస్తే మనకు చక్కటి పురము దేవుడు మనకి ఇస్తాడు. అదే పరలోకపురం, పరలోక రాజ్యం. మన ఆత్మ చెప్తుంది, నీకు దేవుని రాజ్యం సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. మన ఆత్మ చెప్తుంది, మన మనసు చెప్తుంది, ఇదిగో నీకు దేవుడు ఏ కొదువ చేయడు. మన ఆత్మ చెప్తుంది, దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తాడు, ఈ రోగం నిన్ను ఏం చేయదు, ఈ సమస్య నిన్నేం చేయదు, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. చప్పలు కొట్టండి, మంచిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ధైర్యం, విశ్వాసం, సమాధానం దేవుడు నాకున్నాడు. ఎవరికి కలుగుతుంది అంతరాత్మలో ఆ యొక్క ఆదరణ అంటే దేవుని ఎదుట ఉండే వాళ్ళకి. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనకు దూరంగా ఉన్నవారికి అన్నం పెట్టగలుగుతామా? మాట్లాడండి. మనకు దూరంగా ఉన్నవారికి వారి సమస్య తీర్చగలుగుతామా? ఆదామవ్వ గుడ్డోళ్ళు అయిపోయారు కనుక వాళ్ళకి ఏమి ఇయ్యలేకపోయి వాళ్ళు చెప్పే ఆ అవివేక మాటలు, ఆ అబద్ధ మాటలు బట్టి వాళ్ళు ఇంకా దూరం అయిపోయారు. నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ దినాన మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి, ఆమెను చెప్పండి, మనం దేవునికి దగ్గరగా ఉండి కావలసింది మనం ప్రభు దగ్గర అడిగితే మనల్ని ప్రభు తనలాగా మారుస్తాడు, తనలాగా మార్చి తనతో ఉంచుకుంటాడు. ఇప్పుడు తప్పిన కుమారుడు అన్ని కోల్పోయాడు. తండ్రికి దూరమైనప్పుడు దగ్గరయ్యాడు, అన్ని ఇంకా తన బుద్ధి జ్ఞానం వచ్చింది. నా తండ్రికి దూరం అయితే పందులు తినే పొట్టు కూడా దొరకలే, వేశ్యలతో తిరిగిన, నా ఎంజాయ్ చేశాను, పాపం చేశాను, రకరకాల వేదనలకు గురయ్యాను, చావు దగ్గరికి వచ్చింది, నా తండ్రి ఇంట్లో అనేక పని వాళ్ళు ఉన్నారు, సమృద్ధి ఆహారం ఉంది, ఇక నేను పశ్చాత్తాపడి నేను నా తండ్రితో ఉంటాను, నా తండ్రి మాట వింటాను తీర్మానం చేసుకున్న తర్వాత
తప్పిపోయిన కుమారునికి తండ్రి సమృద్ధినిచ్చాడు. క్రొవ్విన దూడ వధించాడు, కూర వండి పెట్టాడు. చప్పలు కొట్టండి అసలు మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వండి పెడతాడు తెలుసా, ఎంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ ఇంట్లోనే ఉన్నవాడికి ఉన్నది కూడా తినబుద్ధి కాలేదు, ఉన్నది కూడా తినబుద్ధి కాలేదు. ఎందుకు? కళ్ళు ఇంకా మూయబడ్డాయి. దేవుడు తండ్రి యొద్దే ఉన్నాడు కానీ, వినండి అందరు వినండి, తండ్రి యొద్దే ఉన్నాడు కానీ ఒక్క మేక పిల్ల అయినా నా స్నేహితుడితో కలిసి వండుకొని తినడానికి నాకు అవకాశం ఇచ్చావా అని అన్నాడు. అంటే తను తండ్రి దగ్గర ఉన్నాడని తండ్రి అనుభవించలేకపోతున్నాడు. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు తెరవబడి తండ్రిని మహిమపరుస్తారో, ఆమెను చెప్పండి, తండ్రి కోరింది చేస్తారో, నా దేవుడు వారికి సమృద్ధిని సకలం ఇవ్వబోతున్నాడు. అందరు ఆమెనంటే మీకు దీవెనే కదా. మీ నోరు తెరిచి ఆమెనంటే మీకు దీవెనే కదా. ఆమెను చెప్పండి. ఇది చాలామంది కళ్ళు మూయబడ్డాయి. అందుకనే కులానికి దూరం కారు, తాగుబోతులకు దూరం కారు, అందరికి ఎవరికి దూరం కాదు, దేవునికి దూరం అవుతారు. ఎందుకంటే దేవుడు టక్కున ఇయ్యాడు కదా. పాపం తీసేసుకోవాలి, పాపం చేయొద్దు, దేవుడు ఒక రూల్ పెడతాడు. అది చేత కాదు. పాపం వద్దు, పరిశుద్ధుడు నాకు ముద్దు. సో చెప్పండి అందరూ, పాపం నాకు వద్దు, పరిశుద్ధుడు నాకు ముద్దు. అంటే యేసయ్యే నాకు ముద్దు. కానీ చాలామంది జీవితాల్లో పాపం నాకు కావాలి, యేసయ్య నాకు వద్దు. అందుకని ప్రార్థన సరిగా చేయరు వారు. దయ్యం అంటే వాళ్ళకు భయాలు. యేసయ్యకు దయ్యం అంటే భయమా? దయ్యం చూడగానే, యేసయ్యను చూడగానే విరవిరలాడి విడిచిపోయిందంట. ఇది మనకు దయ్యం అంటేనే భయం. ఎందుకు? గుడ్డోడివి నువ్వు. ఈ లోకంలో అన్నీ చూస్తావు కానీ యేసయ్యను చూసే కళ్ళు నీకు లేవు. విశ్వాసం లేదు, ప్రార్థన లేదు. తండ్రి నా కళ్ళు తెరువని ఏడవం. నేను చెప్తున్నాను, మీ జీవితాల్లో నా దేవుడు అద్భుతం చేయడుగాక. అందరూ ఆమేనన్నారా? ఈ దినమే ఆదాము అవ్వ కళ్ళు కోల్పోయారు. అవిధేయతను బట్టి, పాపం బట్టి, సర్పం మాట విని, సాతాను మాట విని వారు గుడ్డోళ్ళు అయిపోయి, దిగంబరులై, వారు భయపడి దాక్కొని శాపానికి గురయ్యారు. నేను చెప్తున్నాను, ఇది యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దూరంగా గుడ్డివారిగా ఉండి దాక్కున్న ప్రజలారా, నా ఎదుగు రండి, నా ఎదుగు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. గుడ్డోడికి ఎప్పుడు విశ్రాంతి వచ్చింది? కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయి? యేసయ్య గురించి విన్నాడు కనుక, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. ఇది నువ్వు యేసయ్య గురించి వింటున్నా నీవు, నా కళ్ళు తెరవయ్యా, పాపం వల్ల నా కళ్ళు మూయబడ్డాయి. పితరులు ఆదాము అవ్వ చేసిన పాపం నాలో ఉంది కనుక, నేను కూడా పాపమే చేస్తున్నాను కనుక నన్ను క్షమించి నా కళ్ళు తెరవయ్యా, నిన్ను చూడాలి, నిన్ను వెంబడించాలి, నిన్ను మయపరచాలి నా బ్రతుకు ద్వారా అని ఈ దినాన మనము తీర్మానం చేసుకున్నట్లయితే, ఆ అభిషేకం నువ్వు పొందినట్లయితే, నిత్యముగా నా దేవుడు నిన్ను నెమ్మదితో నింపబోతున్నాడు, నిన్ను పైవాడిగా చేయబోతున్నాడు. దయ్యాలంటే భయపడవు. యేసునామంలో పో దయ్యం అంటే పోతుంది. ఆమెను చెప్పండి. ఇది నీ నోట్లో యేసునామం లేదు. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆ ప్రార్థన జీవితం మన జీవితంలో ఉంటే దయ్యాలకు భయపడవు, రోగాలకు భయపడవు. ఎవరు వచ్చినా ఏమొచ్చినా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు. నీ ఇంట్లో ఎవరికి ఏమైనా ప్రార్థన చేస్తావు, సంఘంలో ఎవరికి ఏమైనా అంటే ప్రార్థన చేస్తావు. ఎవరికి ఏమైనా సమస్య అని నీకు తెలిసిందా, నీ చెవున పడ్డదా, వెంటనే మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేస్తాడు. కనుక నీకే తినడానికి గతి లేదా పక్కోనికి ఏమి ఇస్తావు చెప్పు? నీవే గుడ్డేవుడిగా ఉన్నావు. ఇంకా నువ్వు యేసయ్యను చూసే నేత్రాలు నీ మనతో తెరవబడలే. ఇంకా నీ పాపం నీలో ఉంది, నీ శాపం నీలో ఉంది. నీ కళ్ళు తెరవబడలేదు, యేసయ్యను చూడట్లేదు, అడగట్లేదు, యేసయ్యను మయపరచట్లేదు. ఎలా? నిన్ను బట్టి నీ కుటుంబం మారుతుంది. నువ్వే మారలేదు, నీవే యేసయ్యను చూసే కృప నీకు లేదు. నీకే ఆ దీవెన లేకుంటే నువ్వు చర్చికి వచ్చే నీ ద్వారా నీకే మేలు కలగట్లేదంటే నువ్వు ఇంటికి ఏం మేలు చేస్తావు? ఇంటి పక్కలకు ఏం మేలు చేస్తావు? సంఘ బిడ్డలకు ఏ దీవెనకరంగా ఉంటావు? అందుకే నీవు ఆ దీవెన పొందాలి. ఆమెను చెప్పండి.
అందుకే దేవుడు అంటున్నాడు, నేను అనాథగా విడవను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీలో, మీతో, మీకు తోడుగా ఆయన ఉంటాడు. ఆమె చెప్పండి. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టండి అందరూ, చప్పలు కొట్టండి, మంచి చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఇది నన్ను మీకు శుభవార్త. మీరు కనుక పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆమెను చెప్పండి, మీరు మీ పిల్లలు పరిశుద్ధాత్మ పొందగలిగితే మీరు మీ నోరు తెరవబడుతుంది. ఆమేన్. దావీదు కుమారుడు నన్ను కరుణించను, నీవు కేకలు వేస్తావు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు కేకలు వేయగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆటంకాలు చూడక బలపరిచి, అద్భుతం చేసి, స్వస్థపరిచి, కళ్ళు తెరిచి క్రొత్త జీవితం ఇచ్చే ప్రభువునే చూసి వారి కేకలు వేస్తారు. అప్పుడు ప్రభు వారిని ముట్టి బాగు చేస్తాడు. ఇది అందుకే మీరు ఆత్మతో నింపబడండి. చెప్పండి, ఎవరితో నింపబడాలి? ఎవరితో నింపబడాలి? పరిశుద్ధాత్మ దేవునితో. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినట్లుగా మనం నింపబడితే మనము మౌనంగా ఉండము. నా కళ్ళు తెరువయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు మొరపెట్టే కృపనిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మ పొందినంతకాలం నువ్వు ఏడవవు. నువ్వు బ్యాప్టిజం తీసుకోవచ్చు, నువ్వు బ్యాప్టిజం తీసుకోనిక బాగానే ఉంది నా జీవితం అనుకోవచ్చు. కానీ నువ్వు బాగున్నదా నీ జీవితం? బ్యాప్టిజం తీసుకున్నాక నీ జీవితం బాగుందా? టీవీలు మానేవా? సినిమాలు మానేవా? లిప్స్టిక్లు మానేవా? ఆభరణాలు మానేవా? శాపం పెరిగిందే నీకు? పాపం పెరిగిందే నీకు? ఎందుకు? యేసయ్య చూడండి, మనము ఉన్నతమైన జీవితం చేయడానికి ఆయన బ్యాప్టిజం తీసుకొని ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేయుచుండగా పరలోకం ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీకు దిగిరాగా 40 రోజులు ఉపవాసం ఉండి వాక్యాన్ని నింపుకొని సాతాను వచ్చి శోధిస్తే సాతాన్ని వాక్యం చూపించి ఎదిరించి జయ జీవితం చేసి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తనకు మేలు చేసుకున్నాడు. ఆమెను చెప్పండి. తాను సాతాను చేతిలో పడకుండా తప్పించబడి చీకట్లో, సమస్యల్లో, పాపంలో, శాపంలో దేవుడు అంటే తెలియక వేదంతున్న ప్రజలకి యేసయ్య ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నువ్వు యేసయ్య నమ్ముకున్న, బ్యాప్టిజం తీసుకున్నావు, నువ్వు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నావా? సంఘానికి దీవెనకరంగా ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? నీ కొరకు ఏడుస్తున్నావా? నీ కుటుంబ సమస్యల కొరకు ఏడుస్తున్నావా? మీ అమ్మ నాన్న కొరకు ఏడుస్తున్నావా? సంఘం కొరకు ఏడుస్తున్నావా? ప్రభు రాకడలో ఎత్తబడాలని ఏడుస్తున్నావా? మా అప్పులు తీరాలని ఏడుస్తున్నావా? మా కష్టాలు పోవాలని తీరి ఏడుస్తున్నావా? మా ప్రాంతం, మా ఇంట్లో తాగుబోతున్నారు మార్చాయని ఏడుస్తున్నావా? ఇదేనా? ఆ ఏడుపు ఎందుకు లేదు? పరిశుద్ధాత్మ నీలో లేదు గనుక, ఆదరణకర్త నీలో లేదు గనుక నువ్వు దీనాన దావీదు కుమారుని కేకలు వేయలేకపోతున్నావు. నువ్వు దేవునికి మయపరచట్లే, నువ్వు దేవుని వెంబడించట్లే. ఇంకా నువ్వు గుడ్డోడిగా ఉండి అడుక్కుంటున్నావు. ఏది సాతాను ఏది చెప్తే అది వింటున్నావు. తిట్టుమంటే తిడుతున్నావు, కొట్టుమంటే కొడుతున్నావు, అబద్ధాలు అంటే అబద్ధాలు ఆడుతున్నావు. ఏది చెప్తే అది నువ్వు చేస్తున్నావు. ఏది చెప్తే అది చేస్తే దేవుడు నేను ఎలా పైకి లేపుతాడు? సైతాన్ వచ్చి లిప్టిక్ పెట్టుకో అంటే లిప్టిక్ పెట్టుకుంటున్నావు. దేవుడికి లిప్టిక్ ఇష్టమా? మరి భూమి ఆకాశం అన్నీ ఆయనే. మరి ఎన్ని రంగులు పెట్టుకోవాలి? 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. అన్నీ ఆయనే. మరి ఆయన పెట్టుకోవచ్చు కదా. ఆభరణాలు ఉన్నాయి, బంగారం అనేదే, వెండి అనేదే, ఆయన పెట్టుకోవచ్చు కదా. పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన పరిశుద్ధుడు ఈ దిన మనం సేవిస్తున్న యేసుక్రీస్తు. ఒక్క రామేణాలు లేదు. మరి నువ్వు పాపులు ఎందుకు చేరుతున్నావు? నిన్ను ఎందుకు ప్రత్యేకపరచుకోవట్లే? తాగుబోతుతో కలిసి తాగు చేస్తావు, దొంగలతో కలిసి దొంగతనం చేస్తావు, తిండిపోతులైతే తిండి ఆశపడతావు, అబద్ధాలు ఆడవంటే అబద్ధాలతో వెళ్తావు, డబ్బు, ధనాపేక్ష. నిన్ను ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? నిన్ను నడిపించే పరిశుద్ధాత్మ నీలో లేడు గనక, నీకు మేలు చేసే పరిశుద్ధాన్ని నువ్వు చోటు ఇవ్వట్లేదు, ప్రార్థనకు చోటు ఇవ్వట్లే, వాక్యానికి చోటు ఇవ్వట్లే, యేసయ్యలాగా బ్రతుకుదామని నీకు సమర్పణ రావట్లే. ఇది ఆ జీవితం నీకు ఇచ్చుటకు నీ కళ్ళు తెరిచి నువ్వు ప్రభువును వెంబడించి, ప్రభును మాయపరిచి, ప్రభు ద్వారా ఒక ఉన్నతమైన జీవితం నువ్వు చేయనట్లుగా అంత్య దినాలు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. హల్లెలూయా. ఆయన అభిషేకం నువ్వు పొందట్లే. ఇది నువ్వు ఆత్మ పొందు, నువ్వు ఇక మౌనంగా ఉండవు.
నన్ను కరుణించాయా అని ఏడుస్తావు. నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. అమ్మ ఏం కావాలని అడుగుతాడు. అయ్యా నాకు ఇది కావాలి, బాబు నీకేం కావాలంటే అయ్యా నాకు ఇది కావాలి, నాకు చూపు కావాలి అని మీరు చెప్పగలిగితే నిశ్చయముగా నా దేవుడు మీకు చూపు ఇవ్వబోతున్నాడు. ఆయనను చూచే కళ్ళు ఇస్తాడు, ఆయన వెంబడించే మనసు ఇస్తాడు. ఆమేన్. కనుక దినాన ప్రియులారా, ఆదాము అవ్వ స్పిరిట్ మనలో ఉంది. గుడ్డి వాళ్ళమి, బానిసత్వంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు. ఆ శాపాన్ని యేసయ్య శిలువలో విరిచి బ్యాప్టిజం తీసుకొని మనకు మాదిరిగా నడిచి అభిషేకం పొంది ఉపవాసాలు ఉండి సాతాను శోధనలు జయించి ప్రజలకు ఆశీర్వకరంగా దీవెనకరంగా ఉన్న ఈ దినాన అలాంటి జీవితం మనకు చేయుటకే మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు. కనుక నువ్వు బ్యాప్టిజంతో ఆగిపోవద్దు, ఆత్మతో నింపబడు. నీ కళ్ళు నా దేవుడు తెరవబోతున్నాడు. పిల్లలారా ఆత్మ పొందండి, యవనస్తులారా ఆత్మ పొందండి, తల్లిదండ్రులారా ఆత్మ పొందండి, వృద్ధులారా ఆత్మ పొందండి. ఆత్మ పొందితేనే నువ్వు యేసయ్య గురించి వింటావు, యేసయ్యకు మొరపెడతావు. అప్పుడు యేసయ్య నిన్ను కనికరించి నీ కళ్ళు తెరుస్తాడు. అప్పుడు నువ్వు ఈ లోకం, ఫ్యాషన్, మాటలు, మనుషులు వాళ్ళను చూడవు, యేసయ్యను మాత్రమే చూస్తావు. యేసయ్యను మాత్రమే నువ్వు ఘనపరుస్తావు, యేసయ్యను మాత్రం వెంబడిస్తావు. అప్పుడు నీ బ్రతుకులో క్రొత్త ఆనందం, క్రొత్త సమాధానం అనుభవిస్తావు, క్రొత్త ఆశీర్వాదం అనుభవిస్తావు. కనుక అందుకొరికే ఈ ఆత్మకూటం. కనుక ఈ సమయంలో ఆయన సన్నిధి దేవుడు నేను ఎందుకు తీసుకొచ్చాడంటే నువ్వు ఆత్మతో నింపబడాలి. ఆమెను చెప్పండి. ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా నువ్వు మొరపెట్టు. నా దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వకరంగా మార్చబోతున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కదిలిస్తాడు, నీ కుటుంబం ఈ చుట్టుపక్కల ప్రజల్ని కదిలిస్తాడు. నువ్వు సంఘానికి దీవెనకరంగా, ప్రజలకు ఆశీర్వకరంగా ఉండి ప్రభు కొరకు నా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆమెను చెప్పండి. దేవుడు అటు కృప మనందరికీ దయచేయనుగాక. కనుక అనేక బలితుల బంధకాల్లో ఉన్నాం, శాపంలో ఉన్నాం. దైవమా నన్ను క్షమించని చెప్పి నీ ఆత్మతో నన్ను నింపి నా కళ్ళు తెరవబడాలి, నిన్ను మయపరచాలి, నిన్ను వెంబడించాలయ్యా అని ప్రార్థన చేయండి. నా ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలని మొరపెట్టండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ కొరకు సిద్ధపరిచాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు శ్రేష్టమైనది దాచిపెట్టాడు. హల్లెలూయా. కనుక ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆత్మతో నింపబడి ఆత్మలో గుడ్డివాడి కేకలు వేసినట్టు ప్రార్థన చేయండి. మీ కొరకు దాచిన దీవెనలు మీరు పొంది సంతోషంగా జీవించండి. ఆ సంతోషం కొరకు సిద్ధపడదాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, నాతో కలిసి అందరూ పాడాలి. అందరూ నా వారని తలచితిని, భ్రమస్థితిని, నాతో కలిసి తలచితిని, భ్రమస్థితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా. అందరం నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. పాడదామా? సయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు. అందరం ఈ లోకములో, అందరం ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు.
ఈ లోకములో ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా తోడు నీవేగా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని. అందరం పాడదామా? యేసయ్యా. ఒక సమర్పణతో, ఒక అభిషేకంతో, నిన్ను ఒక ఆసక్తితో. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అందులో మేమైతిమి. అందరం అంధకారములో అందులో మేమైతిమి. నిన్ను చూసే నేత్రములు, అందరం నిన్ను చూసే నేత్రములు, మరలా నిన్ను చూసే, యేసయ్యను చూసే నేత్రములు నా కొసగుమా నజరేయుడా, నా కొసగుమా నజరేయుడా. నిన్ను చూసే నేత్రములు, అందరం నిన్ను యేసయ్యను చూసే నేత్రములు నా కొసగుమా. కళ్ళు తెరవబడితే ఆయన మయపరుస్తాం, ఆయన వెంబడిస్తాం. అప్పుడు అనేక ప్రజలు మనల్ని బట్టి ప్రభు దగ్గరికి వస్తారు. మన మయపరిచే వరకు, మనకు ప్రభుని వెంబడించేంత వరకు మనం ఎవరికి ఆశ్చర్యకరంగా ఉండము, ఎవరికి ఆశ్చర్యకరంగా ఉండము. యేసయ్య సర్వ ప్రపంచానికి ఆశ్చర్యకరంగా ఉన్నాడు, సర్వభూమికి సంతోషకరంగా ఉన్నాడు. కారణం ఆయన దైవత్వంలో సంపూర్ణుడు, ఆయన మనుష్య కుమారుడు, దైవ కుమారుడు ఆయన. రబా షకర బల రబా, ఆయనను చూడాలి, ఆయన లాంటి జీవితం మనం చేయాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళు తెరుస్తాడు. రెడీ పరిశుద్ధాత్ముడా, నేను నా యేసయ్యను చూడాలి. రబా కరబా షంద రబా, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి. పాపం వల్ల కలిగిన పుట్టుకతో వచ్చిన ఆ గుడితనం తొలగిపోవాలి. నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను మయపరచాలి, నిన్ను వెంబడించాలి. అభిషేకం నాకు ఇవ్వండి, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి. పాపం నన్ను క్షమించు, పాపం చేసి పాపంలో పుట్టాను, పాపం చేశాను ప్రభువా, నీ రక్తమిచ్చి నన్ను కొన్నావు. అయ్యా అయ్యా, ఇంకా నా బ్రతుకు మారలేదు, ఇంకా నా శాపం పోలే, ఇంకా అడుక్కునేవాడిగా ఉంటున్నా, ఇంకా వేదనతో ఉంటున్నాను, నన్ను క్షమించు. నిన్ను గణపరిచే జీవితం నాకు దయచేయి, నిన్ను గణపరిచే జీవితం నాకు దయచేయి, నిన్ను గణపరిచే జీవితం నాకు దయచేయి. నా కళ్ళు తెరవండి, నా ఆత్మీయత తెరవండి. నిన్ను వెంబడించాలి, నిన్ను మయపరచాలి, నిన్ను మయపరచాలి, నిన్ను వెంబడించాలి. ఆ అభిషేకం, ఆ కళ్ళు తెరచండి అయ్యా, కళ్ళు తెరవండి, ఆత్మీయత తెరవండి. మనుషులు చూసే పాపాన్ని చేసే అయ్యా, చేసే గుడితన చూపు తొలగించు అయ్యా, మూసివేయిన ఆయన. ఆత్మీయత తెరవండి, నిన్ను చూడాలి, పరిశుద్ధ జీవితం చేయాలి, పరిశుద్ధ జీవితం నేను చేయాలి. కృపదయచే, 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 కృపదయచే. నిన్నే వెంబడించాలి, నీలాంటి పరిశుద్ధత నేను చేయాలి, నీ ప్రేమ గల జీవితం నేను చేయాలి. నీలాంటి భారం కలిగి నేను జీవించాలి, నీ పని నేను చేయాలి, నీ సత్క్రియలు నేను చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు నేను నిలబడాలి, నా ద్వారా నా కుటుంబం నిలబడాలి, నా ద్వారా నా సంఘం నిలబడాలి, నా ద్వారా నా ప్రాంతం నిలబడాలి. షాబా రాక రాబా లా రాబా బాబా బాబా బాబా. ఆ కళ్ళు తెరవండి అయ్యా, అభిషేకం నాకు ఇవ్వండి అయ్యా. అయ్యా నీ గురించి వినాలి, మొరపెట్టాలి, మొరపెట్టాలి, మొరపెట్టాలి. నా కళ్ళు తెరవని నేను ఏడవాలి, నా కళ్ళు తెరవని నేను ఏడవాలి. అయ్యా అభిషేకం మాకు ఇవ్వండి. చెప్పండి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, అయ్యా నా కళ్ళు తెరవడం నేను ఏడవాలి ప్రభా. అభిషేకం నాకు ఇవ్వండి. నీ పాదాల దగ్గర కూర్చుని ఏడవాలి, నా తండ్రి కేకలు వేయాలి. నా కళ్ళు తెరవని ఏడవాలి, నిన్ను చూడాలి, నీ ద్వారా నీ చూపు పొందాలి, నీ ద్వారా అయ్యా నీ చూపు పొంది నిన్ను మయపరచాలి, నీలాగా నేను మారాలి, నిన్నే వెంబడించాలి. నా ద్వారా అనేక ఆత్మలు మారాలి. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. కృపదయచే, కృపదయచే. గుడ్డివాడిగా బ్రతకొద్దు, ఏసై ఏసై అంటూ నీ గుడ్డివాడిగా బ్రతకొద్దు. అయ్యా అయ్యా అయ్యా, నీ కళ్ళున్నవాడిగా మారాలయ్యా. అయ్యా సమృద్ధి గలవాడిగా మారాలయ్యా. నీ కొరకు ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా సహించేవాడిగా నేను మారాలి. నిందలు, అవమానాలు, చెడ్డ మాటలు, అబద్ధ మాటలు ఎన్ని నా గురించి వచ్చినా నేను భరించాలి ప్రభువా. అయ్యా ఓర్చుకోవాలి. నీలాంటి గుణం నేను కలిగి ఉండాలి. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి.
మాకు సహాయం చేయి. నిన్ను చూసే నేత్రములు నాకు సగుమా నజరేయుడా, నాకు సగుమా నజరేయుడా. ఇలాగున ప్రభుత్వంలో మీరు వ్యక్తిగతంగా ఏడ్చినట్లయితే నా దేవుడు మీ కళ్ళు తెరవబోతున్నాడు. మీరు ప్రభును చూడబోతున్నారు, మీరు ప్రభును మయపరచబోతున్నారు, మీరు ప్రభులాగా మార్చబడబోతున్నారు, మీరు ప్రభువునే వెంబడించబోతున్నారు. మీ ద్వారా అనేక ఆత్మలు నా దేవుడు రక్షించబోతున్నాడు. రేపు పరలోకంలో మీకు నీతి కిరీటాలు నా దేవుడు ఇవ్వబోతున్నాడు, జీవ కిరీటాలు ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానాలు నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కనుక అలాంటి జీవితం చేస్తూ ప్రభు కొరకు నిలబడదాం. ఆయన ఎదుట ఎప్పుడు ఆయన ఎదుటే ఉందాం. ఆదాము తప్పు చేసి దేవుని ఎదుటికి రాలేకపోయారు. ఈ దినాన దేవుడు తన వాక్కు ద్వారా ఆయన రక్తం ఇచ్చి మళ్ళీ కొని ఆయన వాక్కు ద్వారా ఆయన ఎదుటికి వచ్చే కృపణిస్తున్నాడు. ఆత్మ పొందితే ఇలాంటి జీవితం మీకుందని మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాటలు మీరు హృదయంలో ఉంచుకొని అలాగున ఫలించి దీవించబడుదురుగాక, దీవించబడుదురుగాక, దీవెనకరంగా ఉండుదురుగాక. అందరూ ఆమేనన్నారా? అందరూ అనండి ఆమేనండి. దేవుడు అలాగున మనకు సహాయం చేయనట్టుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నోరు తెరిచి గట్టిగా స్తోత్రం, మంచిగా మోకాలు ఉండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చూచేవారు పాడతారు, ఆయన సన్నిధిలో ఉంటారు. కళ్ళు తెరవబడిన బిడ్డలారా నాతో కలిసి పాడండి. చెవులు తెరవబడిన బిడ్డలారా నాతో కలిసి ఆయన సన్నిధిని అనుభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, చేతులు ఆడిస్తూ హల్లెలూయా, 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 గట్టిగా హల్లెలూయా, 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 అందరు గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, కుమారుడైన యేసుకి స్తోత్రం చెల్లిద్దాం, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకి స్తోత్రం చెల్లిద్దాం. ఇలాగ నీ కుడి ద్వారా మనకు మేలు చేసి మహిమతో నింపి మహిమకు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మంచి దేవుడు మనకు చాలుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేరేపించబడ్డవారు ఎవరైనా స్వరమెత్తి ప్రార్థన చేయండి. విన్న వాక్యం ప్రకారం స్వరమెత్తి చక్కగా ప్రార్థన చేయండి. ఎవరైనా చేయండి, మీకు తోచిన రీతిలో ప్రార్థన చేయండి. ప్రేమల తండ్రి పరిశుద్ధుడా, మీ ప్రేమతో మళ్ళీ ఏర్పాటు చేసుకుని చేసిన మేలుని బట్టి వందనాలు. సెమినార్ అంతా దీవించి ఈ నవంబర్ మాసం మాకు అనుగ్రహించి ఉదయకాల ఉపవాసపురాన్ని దీవించారు. అయ్యా ఈ సాయంకాలం కనిపెట్టుకుని మాకు అనుగ్రహించి మాకు ఆశ్చర్యకరంగా మార్చినందుకు స్తోత్రం. అయ్యా తండ్రి స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. ఆదమవ్వ పొరపాటు చేసి తండ్రి నీకు స్తోత్రం, కళ్ళు మూయబడ్డాయి. నిన్ను చూసి కళ్ళు మూయబడి నీకు దూరం అయిపోయారు. దూరమైన వారి సంతానం ఉన్న మమ్మల్ని అయ్యా నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రభా నీకు స్తోత్రం, మాకు పరిశుద్ధ జీవితం ఇచ్చుటకు, మా కళ్ళు తెరవబడుటకు, అయ్యా మా శాపం తొలగించుకొని మేము దీవించబడ్డకు, అయ్యా యేసు లాంటి జీవితం మేము చేయుటకు మీరు మాకు ఇస్తున్న ఈ కృపలకై స్తోత్రం. మీరు మా అందుకు అభిషేకం పొందాలని ఆత్మ ద్వారా అయ్యా నీ గురించి వింటూ మొరపెడతామని మా ఆత్మ కళ్ళు తెరవబడతాయని మాతో మాట్లాడారు. అవును ప్రభు, అందుకని అంత దినాలు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నావు. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నావు. ఇక మీ ఆత్మ పొందితే మేము మొరపెడతాం, ఆత్మ పొందితే నీ గురించి వింటాం, మొరపెట్టి మా ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని నిన్ను చూసి నిన్ను మయపరుస్తాం, నిన్ను వెంబడిస్తాం. అప్పుడు అనేక ఆత్మలు రక్షించబడతారని మా సాక్ష్యాన్ని బట్టి
ఆ దినాన గుడ్డివాని జీవితం చరిత్ర మా ఎదుట ఉంచి మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రం. ఈ బలం మాలో క్రియారూపకంగా మేము జీవించుటకు అలాగను మా ప్రవర్తన మాటకు మాకు సహాయం చేయండి. మా ద్వారా అనేక ఆత్మలు రక్షించబడకు సహాయం చేయండి అయ్యా. సమస్త మహిమ మీరే పొందమని మేము నీకు సిద్ధపడుతూ మా ద్వారా అనేక ఆత్మలు సిద్ధమవటకు సహాయం చేయమని ఈ సంకల్పం నెరవేర్చి మీరే సంపూర్ణ మహిమ పొందమని నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరం కలిసి ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగల సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్, 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 ఆమేన్. చేతులు తలలపైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, అందరికీ స్తోత్రం.